ఇంకా యాదగిరిగుట్ట దగ్గర నుండి దర్శనం చేసేసుకొని మేమైతే ఇలా స్వర్ణగిరికి బయలుదేరామన్నమాట. స్వర్ణగిరి దగ్గర మాకు సురేంద్రపురి కూడా దారిలో టచ్ అయింది. కాకపోతే మేము వెళ్ళలేదు, ఎందుకంటే టైం లేదు అప్పటికే కూడా. సో ఇంకా మేమైతే స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాము. చాలా రష్ ఉంది, అంటే నార్మల్తో కంపేర్ చేస్తే కొంచెం బెటరే. మేము వెళ్ళినప్పుడైతే మరీ అంతగా అయితే లేదు. సో మేము ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాము. ఇక్కడ మాకు ఎంట్రన్స్లో ఇక్కడ స్వామివారి పాదాలు అయితే కనిపించాయి. ఇంకా మేము ఇక్కడ కాలు కడుక్కోవడానికి అయితే వచ్చామన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే కూడా. అసలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇక్కడ కట్టడం కూడా ఎంత బాగా కట్టారు, అంటే ఒక్క ప్లేస్ మాత్రమే లేదనమాట. ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా లోపలైతే ఇంకా హ్యాపీ అనిపించింది నాకు వెంకటేశ్వర స్వామిని చూడగానే. యాక్చువల్గా అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అలో లేదు కాబట్టి నేను తీయలేకపోయాను. ఇక్కడ బయట ఎంట్రన్స్లో అయితే చాలా బాగా, అంటే చెక్కడాలు ఎంత బాగా చెక్కారనమాట. ఇంకా మేమైతే సెల్ఫీస్ అలా దిగాము, ఫ్యామిలీ ఫొటోస్. ఇంకా మా పిల్లలైతే అసలు చాలా నచ్చింది అక్కడ వాళ్ళకి. అసలు అక్కడ నుండి రావట్లేదు, సో అక్కడ చూస్తున్నారనమాట దేవుణ్ణి. ఆ తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఉన్నారు. సో ఇంకా మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాము, ఒక హోటల్లో గార్లిక్ రోటీ తిన్నాము మేము, అండ్ ఫుడ్ కూడా తిన్నాము. ఇంకా ఇక్కడ అద్భుతం అయితే చూడండి, ఎంత 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 బాగుందో అసలు. అక్కడ మీరు రావాలనిపించట్లేదు అసలు. చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇక్కడ చూస్తుంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి.